అంగన్వాడీ అమ్మ ఒడి లాంటిదని ప్రైవేటు పాఠశాలలకు పోయి ఇబ్బందులకు గురి కావద్దని మంత్రి సీతక్క అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం నర్సాపూర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పూర్వ ప్రాథమిక విద్యను పూర్తి చేసిన విద్యార్థులకు నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెడల్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఏకరూప దుస్తులు, ఆట వస్తువులు, పోషకాహారంతో పాటు ప్రత్యేకంగా పూర్వ ప్రాథమిక విద్యను బోధిస్తున్నారన్నారు. గతంలో అంగన్వాడీ అంటే తినిపించి పడుకోబెట్టడం వరకు మాత్రమే ఉండేదని, ఇప్పుడు అలా కాకుండా పూర్వ ప్రాథమిక విద్యను కూడా నేర్పించి నేరుగా 1వ తరగతికి ప్రమోట్ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సోషల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సీనియర్ నాయకులు ఎలక్షన్ రెడ్డి, ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఖుషి అనిపించింది. అంత సౌందర్యం అంటాము లేదా ఇన్నర్ ఫీలింగ్ హ్యాపీనెస్ అంటాము. మన ఆ యొక్క సంతోషాన్ని ఇచ్చింది ఏది లేదు. మనం ఏం సంపాదించినా, ఏం పట్టుబట్టలు కట్టుకున్నా, బంగారాలు వేసుకున్నా, ఇదంతా ఎందుకు సంతోషం అనుకుంటాం. కానీ అవన్నీ ఏం లేకున్నా కూడా మన చేతిలో ఇంకా అద్భుతమైనటువంటి పిల్లలు ఇలా గొప్పగా పర్ఫార్మెన్స్ చేస్తుంటే అన్నిటికంటే ఆనందమైనటువంటి క్షణాలు మన చేతిలో తీర్చిదిద్దబడేటువంటి పిల్లలు చాలా అద్భుతంగా రాణిస్తుంటే, మరి నలుగురు ఆ పిల్లల్ని పొగుడుతుంటే, ఆ పిల్లలకు అంత గొప్పగా తయారు చేసినటువంటి టీచర్లు ఖచ్చితంగా గర్వపడే మరి 30 క్షణాలు ఇవి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన టీచర్స్ గతంలో ఎప్పుడు లేని విధంగా మరి 2 రోజులు సెలవులు ఇచ్చాం. గతంలో సెలవులు అనేది ఉండేది కాదు, కానీ ఈరోజు మనం సెలవులు ఇచ్చాం. ఇంకా కొన్ని డిమాండ్ ఉన్నాయి, మా మేనిఫెస్టోలో ఉన్నాయి. కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల మూలంగా ఆగుతుంది తప్ప తప్పకుండా తొందరలోనే మీకు ఇచ్చిన